నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధానంగా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్పై ఏ మేరకు పడే అవకాశం ఉందనే అంశంపై కూడా చర్చలు జరగనున్నాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, ఈ రోజు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఎందుకంటే గత ఐదు దేశాల పర్యటన తర్వాత మోడీ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. వాటితో పాటుగా పార్లమెంట్ ఇవాళ ప్రధానంగా ఏవైతే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా హార్మోజ్ జలసంధి నుంచి వచ్చిన ఇంధన ఎరువులు, దానికి సంబంధించిన వాటితో పాటు రైతుల ఇబ్బందులు, ఎరువులు, అదేవిధంగా విమానయాలకు సంబంధించిన ప్రధాన అంశాలతో పాటు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ జరిగే కేబినెట్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు. అదేవిధంగా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 12 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఇవాళ కూడా ప్రధానంగా నిన్నటితో ఆయన గతంలో మొదటిసారి అప్పుడు జూన్ 26వ తేదీన ప్రమాణ స్వీకారం. ఇప్పటికే దాదాపు 12 ఏళ్లు పూర్తయింది. దీనికి సంబంధించిన పరిపాలనమైన విధానాలు ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా ఏ అంశాలపై ముందుకెళ్లాలని దానిపైన కేంద్రం ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే 5 దేశాల పర్యటన తర్వాత యుఎస్తో చేస్తున్న ఒప్పందాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణానికి సంబంధించిన వాటి మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు దేశంలో ఎదుర్కొన్న దానిపై ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో 24 గంటలు మ్యాపింగ్ చేస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన వాటి ఏ విధంగా ముందుకు చేసి ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఏ విధంగా తీసుకోవాలని ప్రధానమైన చర్చలు జరుగుతున్నాయి. వాటితో పాటు ఎక్కడైతే ఇంధన ప్రధానంగా ఇప్పుడు ప్రతిరోజు డీజిల్, అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ కొరత ఏముందో, గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ధరలు నిల్వలు దేశంలో ఇంకా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తున్నట్లయితే పెట్రోల్ భారం ప్రజలపై ధరలు పెరగడం, ఇప్పటికే దాదాపుగా ₹8 పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. అదేవిధంగా గ్యాస్ పైన మరోసారి గ్యాస్ రేట్లు పెరిగిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకోవాలి, దేశంలో ఉన్న ఆర్థిక మాధ్యమం, అదేవిధంగా కనపడుతున్న ద్రవ్యోల్బణానికి సంబంధించి కేంద్రం అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏర్పడిన ఈ ఆర్థిక మందరికి సంబంధించి ఆర్బీఐ ఇప్పటికే ఆర్థిక సాయం చేసిన ముందుకు వచ్చినప్పటికీ వాటికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితి, అదేవిధంగా అమెరికా వస్తున్న ఒత్తిడి, వాటినన్నిటికీ తట్టుకొని ఏ విధంగా దేశాన్ని ఏ విధంగా నిలబెట్టాలి, అదేవిధంగా 2047 వికసిత భారత్ ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి దాంతో పాటు దృఢ నిశ్చితం, నిబద్ధత ముందుకెళ్లాలన్నది కూడా మంత్రులకు సూచించే అవకాశం ఉంది. వాటితో పాటు ఏదైతే 12 ఏళ్లు పూర్తి చేస్తున్న సందర్భంగా మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుంది. మంత్రివర్గంలో భారీ ప్రణాళిక జరుగుతుంది. రాబోయే 2029 ఎన్నికల ప్రధాన లక్ష్యంగా మంత్రివర్గ విస్తరణ జరిగి ప్రధానంగా ఎవరైతే సీనియర్లలో వాళ్ళని తప్పించి యువతకి ఎక్కువ పెద్దపీట వేయాలి. అదేవిధంగా వాటితో పాటుగా ఎవరైతే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉంటుందో అలాంటి వారికి మంత్రి పదవులు ఎలాంటి ప్రధానంగా చర్చ జరుగుతుంది. వాటితో పాటు దేశవ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గ విస్తరణ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో భారీ మార్పులు చేసేందుకు కూడా బీజేపీ ప్రణాళిక చేస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నావో వాటికి దేశ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు వీటన్నిటికీ ఇవాళ కేంద్ర కేబినెట్ ప్రధానంగా చర్చించేవారు. దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ప్రస్తుత
ద్రవ్యోల్బణం ఆర్థిక మందం ఎదుర్కొనేందుకు భారతదేశం ఏ విధంగా ముందుకు వచ్చి ఏ విధంగా అడుగులేస్తున్నది ప్రధానంగా ఇటు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా మేధావులు చెప్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో మరింతగా ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంది. వాటితో పాటు ధరలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు దాటి నేపథ్యంలో మరియు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూపాయలు, ఒక వారం రోజులు రూపాయలు పెడితే మరింతగా దాదాపుగా 30 నుంచి 40 రూపాయలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలా ముందుకెళ్తుందనే ప్రధానంగా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను కేంద్ర కేబినెట్ చర్చించి వాటికి సరైన ప్రణాళిక ముందుకెళ్లేందుకు ఇవాళ కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా భారతదేశం భవిష్యత్తు నిర్దేశించే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే దేశంలో ఇవాళ కేబినెట్ చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.